హాయ్, నేను మీ ఉమ్మ. నేను ఈరోజు టమాటా ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఇలా టమాటాలు అనేది మంచిగా వాటర్లో వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత నేను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక ఆనియన్ కూడా తీసుకొని ఒక చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఇందులో నేను కారం వేయట్లేదు, పచ్చిమిర్చి వేద్దాం అనుకుంటున్నాను. ఇవి మా తోటలో పండినాయి, తేజ కారం, కాకపోతే టేస్ట్ బాగుంటాయి. అయితే ఇవి కట్ చేసుకున్న తర్వాత ఒక పెనం పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆవాలు వేసాను. ఈ పచ్చిమిర్చి పోపుకి వేసుకున్నాను. ఉల్లిగడ్డ కూడా పోపుకి వేసాను. ఉల్లిగడ్డ అనేది రెడ్గా గోలిన తర్వాత కొంచెం అల్లం, కొంచెం పసుపు వేసాను. వేసిన తర్వాత టమాటా ముక్కలు అనేది ఇట్లా వేసి, టమాటా ముక్కలు తొందరగా ఉడకడం కోసం లైట్గా కొంచెం ఉప్పు వేసి మూత పెట్టాను. ఒక 5 to 10 minutes తర్వాత ఇలా ఉడికిపోతుంది. మూత తీసి కొంచెం సేపు కలబెట్టి మళ్ళీ మూత పెట్టాను. లైట్గా తర్వాత కొంచెం లైట్గా ఉప్పు వేసుకోవాలి. మనం ఎందుకంటే ముందే వేసుకుంటాం కదా ఉప్పు, దాన్ని బట్టి చూసి మళ్ళీ ఉప్పు, కారం వేసుకున్నాను. ధనియాల పొడి వేసాను. కొంచెం సేపు మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఎగ్స్ అనేవి ఇలా వేసాను. వేసిన తర్వాత వెంటనే కలపకూడదు, మూత పెట్టాలి. ఒక 5 to 10 minutes తర్వాత మళ్ళీ ఎగ్స్ అనేవి ఉల్టా వేసిన తర్వాత మళ్ళీ వెంటనే మూత పెట్టాలన్నమాట. 5 to 10 minutes తర్వాత ఉడికిపోతుంది. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.